హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని టాపిక్ అయిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ని అయితే చూద్దామండి. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం చదవాల్సిన మెయిన్గా కంప్యూటర్ జనరేషన్స్, వర్గీకరణ, ఆర్కిటెక్చర్, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ భారతదేశంలో ఎలా ఉంది, సో దాని చరిత్ర ఏంటి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే సంస్థలు ఏంటి, అలాగే సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విద్యారంగంలో ఎలా ఉంది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, అలాగే ఆరోగ్య రంగంలో ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అలాగే డిజిటల్ ఇండియా, అలాగే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, అలాగే ఈ గవర్నెన్స్ కార్యక్రమాల సేవలు, అలాగే ప్రభుత్వ చర్యలు, స్మార్ట్ గవర్నెన్స్, సైబర్ భద్రత, అలాగే జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013, అలాగే సైబర్ భద్రత ఆర్ సైబర్ సెక్యూరిటీ ప్రభుత్వ చర్యలు, అలాగే డేటా కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ అనే సబ్ టాపిక్స్ అయితే చూడాలండి. సో ఆ టాపిక్స్ నుంచి సో బిట్స్ ఎలా వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ని అయితే చూసాం. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది అంశాలలో సరైన వాక్యాల్ని గుర్తించండి అని ఇచ్చాడు. నెంబర్ 1, కంప్యూటర్ అనే ఆంగ్ల పదం కంప్యూటరే అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. నెంబర్ 2, చార్లెస్ బాబేజ్ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా పిలుస్తారు. నెంబర్ 3, అలన్ ట్యూరింగ్ను ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్గా పిలుస్తారు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 5 అన్ని అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2, 3 మాత్రమే. ఓకే, సో 2, 3 మాత్రమే కరెక్ట్ అండి, ఫస్ట్ది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ కంప్యూటర్ అనే ఆంగ్ల పదం కంప్యూటరే అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది అని ఇచ్చాడు. ఇక్కడ కంప్యూటర్ అనే ఆంగ్ల పదం కంప్యూటర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించిందండి, గ్రీక్ పదం నుంచి కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి 2 and 3 రైట్. సో చార్లెస్ బాబేజ్ని మనం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా పిలుస్తాము, అలాగే అలన్ ట్యూరింగ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్గా పిలుస్తామండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాక్యాల్ని గుర్తించండి. నెంబర్ 1, భారతదేశంలో ఐసీటీ విధానం, వ్యూహం మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధికి ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. దీన్ని 2016 జూలై 19న ఏర్పాటు చేశారు ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 క్రింద ధృవీకరణ అధికారులకు లైసెన్స్ జారీ చేయడానికి మరియు నియంత్రించడానికి కంట్రోల్ ఆఫ్ సర్టిఫైడ్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. నెంబర్ 3, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా అనేది ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద 1998లో ఏర్పాటు చేయబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ అని ఇచ్చారండి 3. సో ఇందులో ఏ 1 మాత్రమే కరెక్ట్, బి 2 మాత్రమే కరెక్ట్, సి 1, 2 మాత్రమే కరెక్ట్, డి 5 అన్ని సరైనవే అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో సో మనకి ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో 5 అన్ని సరైనవే, ఎందుకంటే 2016 జూలై 19న మనకి ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదేం చేస్తుందంటే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానంను, వ్యూహంను మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధికి సో ఎంతో బాధ్యత వహిస్తుందండి, ఎంతో తోడ్పడుతుందండి. కాబట్టి ఫస్ట్ వన్ రైట్. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 క్రింద ధృవీకరణ అధికారులకు లైసెన్స్ జారీ చేయడానికి మరియు నియంత్రించడానికి కంట్రోల్ ఆఫ్ సర్టిఫైడ్ అథారిటీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఇది కూడా కరెక్ట్. అలాగే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా అనే ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద సో 1998లో ఏర్పడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఓకే,
మూడు కరెక్టే అండి. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి అవుతుంది. సో ఈ సర్టిఫైడ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారు వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రామాణీకరణ కోసం డిజిటల్ సంతకం సర్టిఫికేట్లను జారీ చేస్తారండి. ఓకే. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 కింద ధృవీకరణ అధికారులకు లైసెన్స్ జారీ చేయడానికి మరియు నియంత్రించడానికి కంట్రోల్ ఆఫ్ సర్టిఫైడ్ అథారిటీ అనే సంస్థ ఏర్పాటు చేశారు. సో ఈ కంట్రోల్ ఆఫ్ అథారిటీస్ అనేవాళ్ళు వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రామాణీకరణ కోసం డిజిటల్ సంతకం సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఓకే. అలాగే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా అనేది ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద 1998లో ఏర్పడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది ఇండియా దేశంలోని అకాడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థలకు తగిన అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి ఇంట్రానెట్ మరియు ఇంటర్నెట్లో వినూత్నంగా కనెక్ట్ చేయడం ద్వారా సేవలు అందిస్తుందండి. ఓకే. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా అనేది సో ఇంట్రానెట్ మరియు ఇంటర్నెట్లో వినూత్నంగా కనెక్ట్ చేయడానికి సేవలు అందించడం జరుగుతుందండి. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా అనేది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ ఇండియాకి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, డిజిటల్ ఇండియా మిషన్ జూలై 1, 2016లో PM మోడీ ప్రారంభించాడు. నెంబర్ 2, డిజిటల్ ఇండియా అనేది భారతదేశాన్ని డిజిటల్ సాధికారిక సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే కార్యక్రమం. నెంబర్ 3, డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రతి పౌరునికి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, గవర్నెన్స్ అండ్ సర్వీస్ డిమాండ్, పౌరుల డిమాండ్ సాధికారత అనే 3 కీలక అంశాలపై కేంద్రీకృతమై ఉంది అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ A 1 మాత్రమే, B 1, 2 మాత్రమే, C 2, 3 మాత్రమే, D 5 అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ A అవుతుందండి. 1 మాత్రమే సరికాదు, మిగతావన్నీ కరెక్టే. చూద్దాం. సో ఈ డిజిటల్ ఇండియా మిషన్ జూలై 1, 2016లో PM మోడీ ప్రారంభించారు అని ఇచ్చాడు కదా, ఇది రాంగ్ అండి. సో డిజిటల్ ఇండియా మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే జూలై 1, 2015న ప్రారంభించడం జరిగింది. ఓకే. సో ఈ డిజిటల్ ఇండియా అనేది భారతదేశాన్ని డిజిటల్ సాధికారిక సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే కార్యక్రమం అండి. అలాగే డిజిటల్ ఇండియాకి విజన్ ఉంది. సో విజన్ అనేది 3 కీలక అంశాలపై కేంద్రీకృతమైంది. అవేంటంటే ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పన జరగాలి, అలాగే గవర్నెన్స్ అండ్ సర్వీస్ అండ్ డిమాండ్ ఉండాలి, అలాగే పౌరులకు డిజిటల్ సాధికారకత ఉండాలి అని చెప్పి సో ఈ డిజిటల్ ఇండియా యొక్క విజన్ అండి. ఓకే. అలాగే ఈ డిజిటల్ ఇండియా అనేది 9 స్తంభాలపై ఆధారపడింది. అవేంటంటే బ్రాడ్బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, యూనివర్సల్ యాక్సెస్, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ గవర్నెన్స్, అలాగే ఈ క్రాంతి, అందరికీ సమాచారం, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉద్యోగుల కోసం IT, అలాగే ప్రారంభ హార్వెస్ట్ కార్యక్రమాలు. ఈ 9 స్తంభాలపై సో ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం అనేది ఆధారపడడం జరిగిందండి. ఓకే. సో ఇక్కడ మనకి సరికానేది అడిగాడు కాబట్టి నెంబర్ 1 ఇస్ ద సరికాదు కాబట్టి సో ఆన్సర్ వచ్చి A అయిందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రాష్ట్రాలలో ఈ గవర్నెన్స్ కోసం చేపట్టిన చర్యలలో సరిగా జతపరచబడనివి గుర్తించండి అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానదూత్. సో గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్ సేవలను అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్. నెంబర్ 2, ఈ మిత్ర ప్రాజెక్ట్. సో పౌర సేవలను త్వరగా మరియు సౌకర్యవంతంగా అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్. నెంబర్ 3, ఖజానా ప్రాజెక్ట్. కర్ణాటక ప్రభుత్వ ఖజానా వ్యవస్థ యొక్క ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. నెంబర్ 4, భూమి ప్రాజెక్ట్. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ అని ఇచ్చాడు. సో సరిగా జతపరచబడనివి అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ A 1, 2 మాత్రమే, ఆప్షన్ B 2, 3 మాత్రమే, ఆప్షన్ C 3, 4 మాత్రమే, ఆప్షన్ D 2, 4 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ D అండి, 2, 4 మాత్రమే. సో సరికావు, సరిగా జతపరచబడలేదు. ఓకే. సో చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ గవర్నెన్స్ అంటే ఏమిటి చూద్దాం. సో పాలనా సామర్థ్యాన్ని పెంపొందించి ప్రతి సాధారణ పౌరుడికి అత్యంత సమర్థవంతంగా సేవలు అందించడమే సో ఈ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ గవర్నెన్స్ని సో మిషన్ మోడ్ ప్రాజెక్టుతో కూడిన జాతీయ ఈ గవర్నెన్స్ ప్లాన్
అనే దాన్ని స్టార్ట్ చేసి సో 2006 మే 18న ఆమోదించడం జరిగిందండి. సో దీని ద్వారానే వివిధ రాష్ట్రాల్లో ఈ గవర్నెన్స్ సేవలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే జ్ఞానదూత అని ఇచ్చాడు. సో జ్ఞానదూత అనేది గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్ సేవలను అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ అన్నాడు. సో ఇది కరెక్టే. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ మిత్ర ప్రాజెక్ట్ అన్నాడు. సో పౌర సేవలను త్వరగా మరియు సౌకర్యవంతంగా అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ అన్నాడు. కానీ కాదండి, ఈ మిత్ర అనేది రాజస్థాన్ ప్రారంభించిన ప్రాజెక్ట్. సో రాజస్థాన్లో పౌర సేవలను త్వరగా మరియు సౌకర్యవంతంగా అందించడానికి సో రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టే ఈ మిత్ర ప్రాజెక్ట్. కాబట్టి ఇది రెండు కరెక్ట్ కాదు. సో థర్డ్ వన్ వచ్చేసి ఖజానా ప్రాజెక్ట్. సో కర్ణాటక ప్రభుత్వం ఖజానా వ్యవస్థ యొక్క ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఖజానా ప్రాజెక్ట్, ఇది కరెక్టే. అలాగే భూమి ప్రాజెక్ట్, భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ అన్నాడు. కానీ కాదు. సో భూమి ప్రాజెక్ట్ అనేది కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అండి. సో కర్ణాటక ప్రభుత్వం యొక్క భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి సో ప్రారంభించిన ప్రాజెక్టే భూమి ప్రాజెక్ట్ అండి. ఓకే, సో కాబట్టి మనకి 2-4 మిస్టేక్స్గా ఉన్నాయి కాబట్టి సరిగా జతపరచబడలేదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సో 2-4 అయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఐటీ చట్టం 2000లోని ఏ సెక్షన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) క్రింద అందించిన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రపు హక్కుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొంది అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సెక్షన్ 66A, ఆప్షన్ బి సెక్షన్ 65, ఆప్షన్ సి సెక్షన్ 66E, ఆప్షన్ డి సెక్షన్ 65A. సో ఐటీ చట్టం 2000లోని సెక్షన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద అందించిన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రపు హక్కుకు వ్యతిరేకం అని సుప్రీంకోర్టు పేర్కొంది అంటే సో మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో సెక్షన్ 66A. సో సెక్షన్ 66A అనేది సో వాక్ స్వాతంత్రపు హక్కుకి పూర్తిగా వ్యతిరేకం అని, అలాగే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మార్చి 24, 2015 సో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 66A భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 90A కింద అందించిన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రపు హక్కుకు వ్యతిరేకం అని చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఈ ఐటీ చట్టం 2000లోని 66Aకి సంబంధించి సో నేపథ్యం ఏంటంటే సో ముంబైలో పాల్ థాకరే మరణించినప్పుడు సో బంద్ పాటిస్తున్నప్పుడు ఒక యువతి దాన్ని ప్రశ్నించడం జరిగింది. సో ఆ ప్రశ్నించిన వ్యక్తి యొక్క దాన్ని లైక్ చేయడం ద్వారా కూడా సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా అరెస్ట్ చేయడాన్ని సో శ్రియా సింఘల్ అనే ఢిల్లీకి చెందిన న్యాయ విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి. సో ఈ 66A చట్టం అనేది పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే, సో ఇది దీని నేపథ్యం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వివిధ సైబర్ దాడులకు సంబంధించిన అంశాలలో సరైనవి గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, వేరొకరి గుర్తింపును తమ గుర్తింపుగా చెప్పుకొని సమాచారాన్ని యాక్సెస్ పొందే విధానాన్ని స్కూపింగ్ అంటారు అని ఇచ్చాడు. నెంబర్ 2, వినియోగదారుల యొక్క గోప్య సమాచారాన్ని నేరుగా వినియోగదారుల నుంచి రాబట్టే ప్రయత్నాన్ని స్పింగ్ అంటారు అని ఇచ్చాడు. నెంబర్ 3, సోషల్ ఇంజనీరింగ్ దాడుల లక్ష్యం వినియోగదారుని పరిధిలో ఉన్న గోప్య సమాచారాన్ని బయటికి చెప్పే విధంగా వినియోగదారుని ఒప్పించడం అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి 2 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ సి 3 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ డి 1, 2, 3 కరెక్ట్ అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 కరెక్ట్ అండి. ఓకే, సో దేశంలో సైబర్ దాడులు అనేవి బాగా జరుగుతున్నాయి. సైబర్ దాడులని సో ఏ విధంగా చెప్పవచ్చు అనేది ఈ స్కూపింగ్, ఫిషింగ్ మరియు సోషల్ ఇంజనీరింగ్ దాడులు అనేవి. సో వేరొకరి గుర్తింపుని తమ గుర్తింపుగా చెప్పుకొని సమాచారాన్ని సో యాక్సెస్ పొందే విధానాన్ని మనం స్కూపింగ్ అని చెప్తామండి. అలాగే వినియోగదారుల యొక్క గోప్య సమాచారం ఏదైతే ఉందో అది నేరుగా వినియోగదారుల నుంచే రాబట్టే ప్రయత్నాన్ని ఫిషింగ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే
సోషల్ ఇంజనీరింగ్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల లక్ష్యం ఏంటంటే వినియోగదారు పరిధిలో ఉన్న గోప్య సమాచారాన్ని బయటికి చెప్పే విధంగా వినియోగదారుని ఒప్పించడమే సోషల్ ఇంజనీరింగ్ దాడుల లక్ష్యం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నెట్ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ సమగ్ర ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేయడం. ఆప్షన్ బి వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్ ఏర్పాటు చేయడం. ఆప్షన్ సి సాధారణ పౌరులకు ప్రజాసేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం. ఆప్షన్ డి దేశంలో అన్ని గృహాలకు వివక్షత లేని ప్రాతిపాదికత సరసమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో నెట్వర్క్ మౌలిక సదుపాయాలను అందించడం అని ఇచ్చారండి. సో మనకి ఆన్సర్ భారత్ నెట్ అంటే సో ఆప్షన్ డి అవుతుందండి. సో దేశంలో అన్ని గృహాలకు వివక్షత లేని ప్రాతిపాదికన సరళమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు అందించడమే సో భారత్ నెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన బిట్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సౌమిత్ర పథకంకు సంబంధించి క్రింది వల్ల సరైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. సో ఫస్ట్ వన్, సౌమిత్ర పథకం కింద అన్ని గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో భూభాగాలను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేస్తారు. నెంబర్ 2, ఇది బ్యాంకు రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం గ్రామీణ నివాస ఆస్తుల మానిటైజేషన్ సులభతరం చేస్తుంది మరియు భూ వివాదాల పరిష్కారంలో సహాయపడుతుంది. నెంబర్ 3, ఈ పథకం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ల సహకార ప్రయత్నాలతో అమలు చేయబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 1, 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. 3 కరెక్టే, 1, 2, 3 కరెక్టే అండి. ఓకే, సో ఇక్కడ సౌమిత్ర అంటే సర్వే ఆఫ్ విలేజెస్, అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా అని అర్థం. సో ఈ పథకం కింద అన్ని గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో భూభాగాలను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇది బ్యాంకు రుణాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం గ్రామీణ నివాస ఆస్తుల మానిటైజేషన్ని సులభతరం చేస్తుంది మరియు భూ వివాదాల పరిష్కారంలో సహాయపడుతుంది. అలాగే ఈ పథకం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ల సహకార ప్రయత్నాలతో అమలు చేయబడుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి అని అడిగాడు. నెంబర్ 1, అర్పిత్ అనేది నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలో ఈ గవర్నెన్స్ స్కూల్ ఆటోమేషన్ మరియు మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన పథకం. నెంబర్ 2, షాల్ దర్పణ్ పోర్టల్ అనేది 15 లక్షల ఉన్నత విద్యా అధ్యాపకులకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన పోర్టల్. నెంబర్ 3, విశాఖ విద్య సాక్షరత అభియాన్ అనేది ఆర్థిక అక్షరాస్యత కోసం చేపట్టిన ప్రచారం. దీని కింద ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులను నిధుల బదిలీ కోసం డిజిటల్ వ్యవస్థను ఉపయోగించమని ప్రోత్సహిస్తారు అని ఇవ్వడం జరిగిందండి. సో ఆప్షన్స్లో మనకి సరికాని అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 2, 3 మాత్రమే అని ఇచ్చాడు. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1, 2 మాత్రమే సరికావు. సో చూద్దాం. సో అర్పిత్ ఇనిషియేటివ్ అన్నాడు. అర్పిత్ అంటే యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్ అని. సో ఇది స్వయం అనే ప్లాట్ఫామ్ను ఉపయోగించి 15 లక్షల ఉన్నత విద్యా అధ్యాపకులకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం చేపట్టిన ప్రోగ్రామే అర్పిత్ అండి. ఓకే, షాల్ దర్పణ్ అనేది నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలో ఈ గవర్నెన్స్ స్కూల్ ఆటోమేషన్ మరియు మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన పోర్టల్ అండి. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. అర్పిత్ అనేది 15 లక్షల ఉన్నత విద్యా అధ్యాపకులు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం చేసిన ఏర్పాటే అర్పిత్. సో షాల్ దర్పణ్ అనేది నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలో ఈ గవర్నెన్స్ స్కూల్ ఆటోమేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన పథకం అండి. కాబట్టి
కాబట్టి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రాంగ్. కాబట్టి సో మనకి ఆప్షన్ బి అయిందండి. సో సరికానివి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ సేవల కేంద్రాలకు సంబంధించి అంశాలలో సరికానిది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ, ప్రభుత్వం నుండి పౌరులకు ఈ సేవలను అందించడం సాధారణ పౌర సేవా కేంద్రాల యొక్క ప్రాథమిక లక్ష్యం. బి, ఇది ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. సి, సాధారణ సేవల కేంద్రాలు అమలు కోసం సిఎస్సి ఈ గవర్నమెంట్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ను జూలై 16, 2009లో స్థాపించబడింది. అలాగే సిఎస్సి 2.0 పథకం కింద 2030 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక సిఎస్సి ఏర్పాటు చేయబడుతుంది అని ఇవ్వడం జరిగింది. సో సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి సరికాదండి. మిగతా 3 సరైనవే. సో సాధారణ సేవా కేంద్రాలు అనేవి కామన్ సర్వీస్ సెంటర్స్. ఇవి ప్రభుత్వం నుండి పౌరులకి ఈ సేవలను అందించడం కోసం సాధారణ సేవల కేంద్రాల యొక్క ప్రాథమిక లక్ష్యం అండి. ఓకే, సో ఈ సిఎస్సి అనేది జాతీయ గవర్నెన్స్ యొక్క వ్యూహాత్మక మూలస్తంభం. ఇది మే 2006లో ప్రభుత్వంచే ఆమోదించబడింది. సో ఇది ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. సో సి వచ్చేమని ఇచ్చాడు, డి ఏమని ఇచ్చాడు. సిఎస్సి 2.0 పథకం కింద 2030 నాటికి దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలో కనీసం ఒక సిఎస్సి ఏర్పాటు చేయబడుతుంది అన్నాడు కదా. సో 2030 నాటికి కాదండి, 2019 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల గ్రామ పంచాయతీలో కనీసం ఒక సిఎస్సి ఏర్పాటు చేయబడుతుందండి. ఓకే, సో సిఎస్సి విస్తరణను దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు విస్తరించేందుకు ప్రభుత్వం 2010లో సో ఈ సిఎస్సి 2.0 పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఈ సిఎస్సి 2.0 పథకం కింద 2019 నాటికి దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు కనీసం ఒక సిఎస్సి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకే, సో కాబట్టి 2030 అని ఇచ్చాడు కాదు కాబట్టి ఇది రాంగ్, 2019 నాటికే. ఓకే, కాబట్టి ఆన్సర్ డి అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్. పింఛన్దారులకు పింఛన్ పొందడానికి ప్రధాన అవసరాల్లో ఒకటైన లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ రూపంలో అందించడం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ జీవన్ లైఫ్, ఆప్షన్ బి జీవన్ డిజిటల్, ఆప్షన్ సి జీవన్ సౌదీ, ఆప్షన్ డి జీవన్ ప్రమాణ్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జీవన్ ప్రమాణ్. ఓకే, సో జీవన్ ప్రమాణ్ అనేది సో పింఛన్దారులకి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్కు సంబంధించి అంశాలలో సరికానివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ, ఈనామ్ అనేది పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఆప్షన్ బి, ఇది వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్ను రూపొందించడానికి ప్రస్తుతం ఉన్న మాండిస్ను నెట్వర్క్ ద్వారా అనుసంధానిస్తుంది. నెంబర్ సి, ఇది వర్చువల్ మార్కెట్ కానీ దీని వెనక భాగంలో అన్ని మాండిస్తో అనుసంధానించబడి నిజమైన ధరల ఆవిష్కరణకు ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ డి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ద్వారా ఏర్పాటు చేయబడిన అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూరుతాయి అని చెప్పి ఇచ్చాడండి. సో సరికానిది అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, సో ఆప్షన్ డి అనేది సరికాదు. సో ఈ ఈనామ్కి స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సారియం ద్వారా ఏర్పాటు చేయబడిన అగ్రి టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి సో నిధులు అనేవి సమకూరబడతాయండి. మనకి నాబార్డ్ అని ఇచ్చాడు, నాబార్డ్ కాదు, స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సారియం. దీని ద్వారా సో మనకి నిధులు అనేవి సమకూరబడతాయండి. సో మిగతావన్నీ కరెక్టే, అదొకటి రాంగ్. ఈనామ్ అనేది పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఇది వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్ రూపొందించడానికి ప్రస్తుతం ఉన్న ఏపీఎంసీ మాండిస్ని నెట్వర్క్ ద్వారా అనుసంధానించడానికి ఉపయోగించారండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి సంబంధించి అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ ఏ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది భారత ప్రభుత్వ యొక్క ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఒక కార్యాలయం. నెంబర్ 2, హ్యాకింగ్ మరియు ఫిషింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు ఎదుర్కోవడానికి ఇది నోడల్ ఏజెన్సీ. నెంబర్ 3, సిఆర్టీ ఇన్ని 2004లో భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 70B ప్రకారం కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2,
ఆప్షన్ బి 1 3, ఆప్షన్ సి 1 2 3, ఆప్షన్ డి 1 మాత్రమే అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1 2 3. సో ఆప్షన్ సి అండి, 1 2 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రం, రాష్ట్రాలు, జిల్లాలు మరియు బ్లాక్లోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లోని ఈ గవర్నమెంట్ ఆర్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్ స్టీరింగ్ చేయడంలో ఏ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడర్, బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, డి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సో 4 ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఓకే, సో ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది కేంద్రం, రాష్ట్రాలు, జిల్లాలు మరియు బ్లాక్లోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లోని ఈ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్ స్టీరింగ్ చేయడంలో సో కీలక పాత్ర పోషిస్తుందండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ కోసం వ్యక్తుల పరికరాలను, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా సర్వర్ అధికారికంగా ఉపయోగించడాన్ని ఏమని అంటారు అన్నాడు. ఆప్షన్ ఏ క్రిప్టో స్కూపింగ్, ఆప్షన్ బి క్రిప్టో మాల్వేర్, ఆప్షన్ సి క్రిప్టో జాకింగ్, ఆప్షన్ డి క్రిప్టో ఫిషింగ్. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రిప్టో జాకింగ్. సో క్రిప్టో జాకింగ్ అనేది ఒక రకమైన సైబర్ క్రైమ్. ఇందులో సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ కోసం వ్యక్తుల పరికరాలను అంటే కంప్యూటర్లు కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ, సర్వర్లను కూడా సో అనధికారికంగా ఉపయోగించడం జరుగుతుందండి. ఓకే, సో ఇవ్వండి వీటికి సంబంధించిన క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.